2024 ఎన్నికల తర్వాత పరకాల ప్రభాకర్ గారు కొన్ని అంశాలను లేవనెత్తడం జరిగింది. వాటిల్లో ముఖ్యమైనటువంటివి అతి తక్కువ టైంలో ఎక్కువ ఓట్లు పోలవటం. ఈవినింగ్ 8 వరకు ఒక రకంగా పోల్ అయితే 8 తర్వాత మరొక రకంగా. అయితే ఆ తర్వాత సీసీ కెమెరాల్లో అసలు ఎంతమంది క్యూ లైన్‌లో ఉన్నారు ఏంటి అనేటువంటిది వెబ్ కాస్టింగ్ సంబంధించినటువంటి వీడియోస్‌ని ఎలక్షన్ కమిషన్ అడిగినా కూడా బయట పెట్టకపోవటం. సో ఇలా పలు అంశాలను ఆయన ప్రస్తావించడం జరిగింది. ఎన్నికల్లో అవకతవకలు జరిగినాయి అనే అనుమానాలు ఉన్నాయి అనేది ఆయన ప్రస్తావిస్తున్నటువంటి అంశాలు. మరి నిన్న కూడా దీనికి సంబంధించి ఒక చర్చ నడిచింది. సో దీనికి సంబంధించినటువంటి అంశాల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే చరణ్ గారు. సార్, గత కొద్ది కాలంగా దాదాపు 2 ఏళ్ల నుంచి కూడా పరకాల ప్రభాకర్ గారు ఈ అంశాలను లేవనెత్తుతూనే ఉన్నారు. ఆయన పలు సందర్భాల్లో పలు వేదికల మీద దీని గురించి మాట్లాడటం కూడా జరిగింది. సో నిన్న కూడా దీని గురించి పరకాల ప్రభాకర్ గారు అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు విజయవాడలో ప్రస్తావించడం జరిగింది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చరణ్ గారు, ఇది రెండోసారి వారు సావధానంగా దీనిపైన మాట్లాడారు. గతంలో ఎక్స్ వేదికగా స్పందించారు. ఈరోజు సావధానంగా మీడియా సమావేశం పెట్టి మాట్లాడారు. వారితో పాటు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా స్పందించారు. పరకాల ప్రభాకర్ గారు లేవనెత్తిన అంశాలకు ఎలక్షన్ కమిషన్ సవివరమైనటువంటి హేతుబద్ధమైనటువంటి సమాధానం చెప్పడానికి ఎప్పుడైతే నిరాకరిస్తుందో, చెప్పట్లేదో, దాని ఫలితంగా రోజు రోజుకి ఈ అనుమానాలు బలపడుతున్నాయి. గెలిచిన వాళ్ళు తప్ప, ఓడిపోయిన వాళ్ళు తప్ప పాయింట్ కాదు. డెమోక్రసీలో ఓటింగ్ డెమోక్రసీకి కీలకం. అలాంటి ప్రాథమిక అంశాన్ని అనుమానించే పరిస్థితి వస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. ఒకప్పుడు నాకైనా మీకైనా నా ఓటు ఉందా లేదా, ఉంటే నా ఓటు ఎవరైనా వేసేస్తారా ఏంటనే భయాలు ఉండేవి. ఇప్పుడు నేను వేసిన ఓటు నేను వేసిన వాడికే పడిందా అనే అనుమానం వస్తాను. ఇది చాలా ప్రమాదకరం. నా ఓటు లేదంటే ట్రై చేసి ఓటు తెచ్చుకుంటా, నా ఓటు ఏరే ఓడేస్తానంటే కొట్లాడి తెప్పించుకుంటా, ఛాలెంజ్ ఓటేస్తా. అసలు నేను వేసిన ఓటు నా ఓటు పడిందా లేదని అనుమానం నాకు వస్తే నేను ఓటు వేయడం ఎందుకు అనే భావన వెళ్తే డెమోక్రసీకి చాలా ప్రమాదకరం. ఇది అలాంటి ప్రమాదకర అంశాలు ముందుకు వస్తున్నాయి. ఇక్కడ పరకాల ప్రభాకర్ గారు చెప్పినంత కరెక్టా తప్ప అనేది వేరే సంగతి. కానీ ఎందుకని ఆన్సర్ చేయట్లేదు? పైపెచ్చు పరకాల ప్రభాకర్ గారు రాజకీయ విమర్శ చేయట్లేదు. ఇలా అయి ఉండొచ్చు, అలా అయినట్టు. ఎలక్షన్ కమిషన్ వివిధ సందర్భాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ఎక్స్లోనో ఇంకో రూపంలో స్పందించిన దాంట్లో ఉన్న వివరాల ఆధారంగా విశ్లేషణ చేశాడు. ఆయన జస్ట్ అనలైజ్ చేశాడు అంతే. కాబట్టి దాని ప్రాధాన్యత పెరిగిపోతాం. మీరు ఇచ్చిన లెక్కలు ఆయన చెప్తున్నాడు, విశ్లేషణ చేస్తున్నాడు. ఎట్ట సాధ్యం మీరు చెప్పచ్చు కదా అనే పాయింట్ ముందుకు వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చేస్తుంది. చేస్తుంటే రెండోసారి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చుండదు, పెట్టినా దానికి విలువ వచ్చిండేది కాదు. ఇక్కడ మౌలికమైన ప్రశ్న ఏంటంటే, అనుమానాలు ఎక్కడొస్తాయి? ఉదయం నుంచి 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 5 గంటలు పోలింగ్ ముగిసే సమయానికి ఎంతమంది క్యూ లైన్లో ఉంటే వాళ్ళందరికీ ఓటు ఇవ్వాలి. అది ఎంత కాలం ఎంత టైం అని తీసుకోవచ్చు. ఇది సిస్టమ్. కానీ బేసిక్గా ఉదయం నుంచి సాయంత్రం 5 వరకు ఓటింగ్ అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. అంటే ఉదయం 8 నుంచి 9 వరకు ఎక్కువ ఓట్లు పడవచ్చు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు తక్కువ ఓట్లు పడవచ్చు. క్యూ లైన్లో ఉన్నవాడు కూడా ఇంటికి పోయి మళ్ళీ రావచ్చు. ఎందుకంటే నాకు ఓపిక లేదు, క్యూ లైన్ పెద్దదిగా ఉంది, లేదా మధ్యాహ్నం టైం కుదరదు, సాయంత్రం ఇంటికి వచ్చి నాకు వేద్దాం, లేదా ఎర్లీగా వేసి వెళ్ళిపోదాం. కాబట్టి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అప్ అండ్ డౌన్స్ చాలా సహజం. ఎందుకంటే ఓటర్ తన ఇష్టం, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, వితిన్ 5 hours వరకు. కానీ ఇక్కడ సాయంత్రం 5 నుంచి ఎర్లీ మార్నింగ్ 2 o'clock వరకు 3 రకాల ఓటింగ్ శాతం కనిపిస్తుంది. 5 to 8 వరకు ఒక ఓటింగ్ శాతం, 8 to 11 వరకు దాదాపు ఒక ఓటింగ్ శాతం, 11 to 2 వరకు ఒక ఓటింగ్ శాతం కనిపిస్తాం. ఇది ఎలా సాధ్యం? ఇది జరగకూడదు. ఓటింగ్ సరళి సమ్ పర్సంటేజ్, సింపుల్ పర్సంటేజ్తో తేడా ఉండాలి తప్ప అబ్నార్మల్ తేడా ఉండడానికి లేదు. రీజన్ ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం 5 వరకు ఓటరు తను ఎప్పుడన్నా రావచ్చు, ఎప్పుడన్నా రావచ్చు, పోవచ్చు. పోలింగ్ బూత్ లోకి ఓటు వేయడానికి పోయినప్పుడు మినహా దానికి ముందు వాడి ఇష్టం, లైన్లో నిలబడుకుని ఎప్పుడు రావచ్చు. కానీ సాయంత్రం 5 అయిన తర్వాత ఆ స్కోప్ కోల్పోతాడు. బికాస్ సాయంత్రం 5 తర్వాత లైన్లో ఉన్న లోపల వేస్తే ఎల్లో వేసినట్టే లాక్ చేసేస్తారు.
ఎందుకంటే కొత్తోడు మరి రాకూడదు. ఉమ్, కాబట్టి అందరూ సెల్లో ఉన్నప్పుడు మళ్ళీ అప్ అండ్ డౌన్ శాండ్ నుంచి వచ్చాయి. అందరూ ఒక రూమ్ లో ఉన్నారు, ఒక రూమో ఒక హాల్లోనే ఉన్నారు. ఇంకా ఎక్కువ రారు తక్కువ రారు, వాళ్ళు పోవడానికి లేదు, పోతే ఇంక రావడానికి లేదు. కాబట్టి నాకు తెలిసి వాళ్ళు స్లిప్లు కూడా ఇస్తారనుకుంటారు వాళ్ళు క్యూ లైన్ లో ఉన్న వాళ్ళు. సో అలాంటి సిస్టమ్ ఉన్నప్పుడు 5 నుంచి 8 వరకు నాకు తెలిసి ఎక్కువ ఓట్లు నమోదు కావాలి. ఎందుకంటే అప్పుడే లోపల పోయి ఉంటాడు, నేను తొందరగా వెళ్ళిపోదాం అనుకుంటాడు. అప్పుడేమో 0.5% ఎంతో ఓటు పోల్ అవుతుంది. తర్వాత 11 నుంచి అప్పటికి అలిసిపోయి ఉంటాడు. 11 నుంచి 8 నుంచి 11 వరకు, 11:30కో 11:45 వరకు మంచి ఓటింగ్ జరిగింది. కానీ ఉదయం ఎర్లీ మార్నింగ్ 11 నుంచి 2 గంటల వరకు ఏకంగా 17 లక్షల ఓట్లు పోలే. ఈ అబ్నార్మల్ సిచ్యువేషన్ ఏంటి? 5 నుంచి 8 వరకు 35,000 ఏంటి, తర్వాత ఎర్లీ మార్నింగ్ 17 లక్షలు ఏంటి, తర్వాత మిడిల్లో ఇంకొక 10 lakhs 30 లక్షలు ఎంత అయింది? అంటే అబ్నార్మల్ ఓటింగ్ తేడా ఎందుకు కనిపిస్తా ఉంది? కనిపించకూడదు. రీజన్ అందరూ ఒకే చోట ఉంటారు, డోర్స్ ఆర్ క్లోజ్డ్. డోర్స్ ఆర్ క్లోజ్డ్ అయినప్పుడు అప్ అండ్ డౌన్స్ ఎట్లా వస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. చెప్పకపోతే సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకోవచ్చు. ఇక్కడ ఏమవుతోంది, ఏపీకి వచ్చేసరికి స్పెసిఫిక్ గా 3,200 పోలింగ్ బూత్లు ఇది జరిగింది. ఈ తతంగం ఓకే ఓకే 3,200 పోలింగ్ బూతులు, 175 పోలింగ్ బూతులు కవర్ అయి ఉన్నాయి. 5 నుంచి ఎర్లీ మార్నింగ్ 2 o'clock వరకు నమోదైన ఓట్లు దాదాపు 50 లక్షలు, 52 లక్షలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కూడా 50 లక్షలతో. ఓకే ఇప్పుడు అవన్నీ వాళ్ళు వేసుకున్నారు అని ఎవరు అనుకుంటే ప్రజా తీర్పు ఉల్టా అయినట్టే కదా. ఎస్ అంటే జరిగాయని నేను అన్ను, బట్ అలా అనుకోవడానికి స్కోప్ వస్తుంది కదా. ఓడిపోయే ఓటింగ్ శాతానికి వీళ్ళు ఉంటుంది కదా. దీని అన్నిటికీ కారణం ఎవరు? గెలిచిన పార్టీ, ఓడిపోయిన పార్టీ కాదు, ఎలక్షన్ కమిషన్. ఒక సాధారణ పౌరుడు అభ్యంతరం చెప్పిన దానికి ఆన్సర్ చేయాలి. మీకు గుర్తుంటే 2019 ఎలక్షన్కి ముందు తెలుగుదేశం పార్టీ అభ్యంతరాలు చెప్పింది ఈవీఎంల పైన. ఎస్ చెప్పినప్పుడు ఏం చేసింది ఎలక్షన్ కమిషన్? ఛాలెంజ్ విసిరింది, వచ్చి నిరూపించండి, మేము రెడీ, డెమో ఇస్తాం, రెడీ రండి అని. దాంతో తెలుగుదేశం పార్టీ తన ప్రయత్నం ఆపేసింది. ఈ రోజు ఎందుకు పరకాల ప్రభాకర్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు వ్యక్తం అవుతున్న ఈ అంశాలపైన ఎందుకు ఆన్సర్ చేయట్లేదు? ఆన్సర్ చేసింటే వాళ్ళు కూడా ఆగిపోయింటారు కదా, అందరికి నమ్మకం వచ్చి ఉంటుంది కదా. ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు? దీన్ని ఎలక్షన్ కమిషన్ సీరియస్గా ఆలోచించాలి. ఇక్కడ తెలుగుదేశం, వైసీపీ 2 పార్టీలు, వీళ్ళ బాధ్యత కూడా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ 19 అడిగింది కదా, 24 ఎందుకు అడగలేదు? అప్పుడు ఓడిపోయారు కాబట్టి అడిగారు, ఇప్పుడు గెలిచారు కాబట్టి అడగరా? ఇది రాజకీయ విమర్శ. కానీ నైతిక సమస్య ఎక్కడ వస్తుందంటే తెలుగుదేశంకి ఈరోజు అర్థం కాకపోవచ్చు, కానీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తేవాలి. నేరుగా ఒత్తిడి చేస్తారా, అనధికారికంగా ఒత్తిడి చేస్తారా తెలియదు. కానీ పరకాల ప్రభాకర్ లేవని సమాధానం చెప్పండి సోమనాలి. చెప్పకపోతే ఇలా ఈవీఎంలతో గెలిచారని ఎలక్షన్ కమిషన్ మీద వాళ్ళు 3 ఉద్యోగస్తులు. బట్ తెలుగుదేశం పార్టీ రాజకీయ సమస్య. తెలుగుదేశం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఇది ఈవీఎంల ప్రభుత్వం అంటున్నాడు కదా, దాని బలం చేకూరింది అనుకో, ఇది మేము ఎన్నుకోలేదు అనుకుంటే బలహీన పడిపోతుంది రాజకీయ పార్టీ. రేపు ఎన్నికల్లో ఎంతో కొంత పర్సంటేజ్ మీకు వ్యతిరేకంగా దాని కారణంగా పడుతుంది. మీ తప్పు లేకపోవచ్చు. ఎలక్షన్ కమిషన్ సరైన వివరణ ఇవ్వకపోతే మీ ఎన్నిక అనేది ఈవీఎంల ఎన్నికగా మారిపోయే అనైతికత ముందుకొస్తే రాజకీయంగా మీకు నష్టం. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వివరణ ఇచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ తన ప్రయత్నం తను చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య గురుతర బాధ్యత ఉంది. 2 ఆత్మ పరిశీలన కూడా వాళ్ళు చేసుకోవాలి. ఎందుకంటే 3,200 పోలింగ్ బూతుల్లో మాల్ ప్రాక్టీస్ జరిగింది ఆయన లెక్క ప్రకారం కదా. మరి 3,200 పోలింగ్ బూతుల్లో వైసీపీ ఏజెంట్లు ఏం చేస్తున్నారు? ఇది మౌలికమైన ప్రశ్న. ఇంకో మాట అనొచ్చు, 3,200 పోలింగ్ బూత్లు మేము ఉంటే కదా, పోలింగ్ అయిపోయింది ఇంటికి వచ్చేసినాము, వాళ్ళు వేసుకున్నారని అనొచ్చు. ఈవీఎంల్లో మాకు సంబంధం లేకుండా ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశారు, 3,200 పోలింగ్ బూతుల్లో ఎక్కడో కూర్చొని ట్యాంపరింగ్ అయిపోయినాయి, తనకు తాను అయిపూసినాయి, అంతే కదా, తనకు తాను అయిపూసినాయి అని ఆన్సర్ చేయొచ్చు వైసీపీ వాళ్ళు. కానీ నేను కూడా 2-3 సార్లు ఏజెంట్గా ఉన్నాను, పోలింగ్ ఏజెంట్గా. నాకున్న అవగాహన మేరకు సాయంత్రం 5 గంటలకో లేదా ఇంకొక అరగంట ఎవరో లైన్లో వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఎన్ని ఓట్లు పోల్ అయినా మేము రాసుకుంటాం. అవసరం అయితే బహుశా వాళ్ళు ఐడెంటిఫికేషన్ ఇమ్మన్నాడు ఇస్తారనుకుంటాను. ఇప్పుడు అఫీషియల్ గా యాజ్ ఎ పోలింగ్ ఏజెంట్ ఒక రాజకీయ పార్టీ ప్రతినిధి నిలబడినప్పుడు పోలింగ్ బూత్ లో 900 ఓట్లకు గాను 700 ఓట్లు పోలైన ఎమ్మెల్యేకి, 690 ఓట్లు పోలైన ఎంపీకి అని రాసుకొని వాళ్ళు ఇస్తారు అనుకుంటాను. స్లిప్ కూడా ఇస్తారు.
మరి మీరు పోలింగ్ బూత్ అయిపోయిన తర్వాత వచ్చేస్తే వాళ్ళ స్లిప్ ఆ అవగాహన మీకు ఉంటుంది కదా. ఈ 3,200 పోలింగ్ బూతుల్లో ఉన్న వైసీపీ ఏజెంట్లు మరి మేము సాయంత్రం 5కో 6కో వచ్చేసినప్పుడు ఈ ఓట్లు నమోదైతే ఈ పోలింగ్ బూత్లో మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 2 వరకు జరగనే లేదు కదా. జరిగినట్టు ఎట్లా రాస్తారు? మేము వచ్చింది 5 గంటలకు ఇదో లెక్కని 3,200 మంది ఎలక్షన్ కమిషన్ లెటర్ రాయొచ్చు. 3,200 పోలింగ్ బూతుల్లో ఉన్న ఒక పార్టీ ఏజెంట్లు లెటర్ రాస్తే దిమ్మ తిరిగిపోతుంది దేశం. లెక్కేయచ్చు కదా. నేను తిరుపతిలో ఉంటాను, గాంధీ రోడ్లో పోలింగ్ బూత్లో ఉంటాను. 500 ఓట్లు 500 ఓట్లు ఉంటాయి. 400 ఓట్లు పోలైనాయని నాకు రాసుకొని వచ్చేస్తాను. అదే పోలింగ్ బూత్ 3,200 బూతుల్లో వైట్గా ఉన్న దాంట్లో 500 ఓట్లు 490 ఓట్లు పోలైనాయని ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది కదా. ఆ 95 ఓట్లు ఎట్ట పోలైనా నేను వచ్చినప్పుడు ఇదే కదా అని ఎలక్షన్ కమిషన్ రాస్తే, సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే మొత్తం ఒక్కసారిగా అలజడి వస్తుంది. కానీ ఆ 3,200 మంది ఏమైనారు, ఏం చేస్తున్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకా నేను ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చాలా అద్భుతంగా ఒక మాట అన్నాడు. ఇంతకు ముందు ఓటర్ని ఒప్పించి మెప్పించి వాడిని పోలింగ్ బూత్ లో తీసుకొచ్చి ఓటేయించడం ఒక పని. ఇప్పుడు నా ఓటు ఉందా లేదా, ఓటు ఉంటే మన ఓటు ఉందా లేదా, వాడు వేస్తే మనకే పడింది, ఇది ఎక్కువ పని అయిపోతుంది రాజకీయ పార్టీకి అంటాడు. కాబట్టి ఇది చేయకపోతే గెలిచిపోతుంది. జనంలో ఉన్నా కూడా ఈ మ్యానిపులేషన్ ఈ పని కూడా చేయాల్సి వస్తుంది. దురదృష్టం ప్రజాస్వామ్యానికి అన్నాడు. ఇది ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని, అది రాజకీయ పార్టీ చేయాల్సి వస్తా ఉంది. అది చాలా హేతుబద్ధమైనటువంటి విమర్శ మరియు హెచ్చరిక ఒక ఏ రాజకీయ పార్టీకి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3,200 పోలింగ్ బూత్లో ఇప్పుడైనా ఆలోచిస్తారా, లేదా తప్పు జరుగుంటే ఇంకా చాలా షార్ప్గా ఉంటారా అని ఆ పార్టీ ఆలోచించాలి. ఆ పార్టీతో పాటు అందరూ కూడా అంటే రాజకీయ పార్టీలకు ఉండవల్లి గారు అని చెప్పినట్టు నీవు బాగా పనిచేసి ప్రజలు నీ వైపు ఆకర్షించుకోతే గెలవు. పోలింగ్ అడ్మినిస్ట్రేషను, పోలింగ్ బూత్లో ఏం జరుగుతా ఉంది, ఓటు ఉందా లేదా, ఇవి కూడా చేసుకోవాలి. చేసుకోకపోతే ప్రజల్లో ఉన్న గెలవనే హెచ్చరికను ప్రతి రాజకీయ పార్టీ తీసుకొని ఇంత దరిద్రమైన పరిస్థితి రావడానికి కారణం ఎలక్షన్ కమిషన్ ఇన్ టైంలో స్పందించడం. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ పరకాల ప్రభాకర్ గారు లేవనెత్తిన అంశాలు స్పందించకపోతే అనవసరంగా ప్రజాస్వామ్యం మీద అపనమ్మకం ఏర్పడుతుంది. దానికి కారణం ఎలక్షన్ కమిషన్ అవుతుంది. ఓకే సార్, ఒక చిన్న విషయం, ఇదే ఎలక్షన్స్ కి సంబంధించి ప్రజెంట్ ఇండియా వైడ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది, SIR. సో మన రాష్ట్రంలో కూడా దాదాపుగా కంప్లీట్ అయిపోవచ్చినట్టుంది. సో దీనికి సంబంధించి కూడా చాలా అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు చాలామంది ప్రముఖులు. నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా దీని మీద కొద్దిగా మాట్లాడటం జరిగింది. అటు చెన్నైలో స్టాలిన్ గారు ఓడిపోయినటువంటి ఓట్లు, SIRలో రిమూవ్ చేసినటువంటి ఓట్లు రెండు ఈక్వల్గా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఎన్ని ఓట్ల డిఫరెన్స్తో ఓడిపోయిందో SIRలో రిమూవ్ అయింది కూడా అంతే నెంబర్ ఆఫ్ ఓట్స్. సో అంటే వీళ్ళకి పడాల్సిన ఓట్లని గుర్తించి రిమూవ్ చేస్తున్నారు, కావాలనే ప్రత్యర్థులకు సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ని ఓట్లు తీసేస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణలు. అసలు SIRలో జరుగుతున్నది ఏంటి, అవకతవకలు నిజంగా జరుగుతున్నాయా? SIRలో అవకతవకలు జరుగుతున్నాయా లేదా అనేది ఇంకా ఆంధ్రప్రదేశ్లో తెలియాలి. ఇంకో లిస్ట్ వేయాలి కదా, మొన్నే అయింది, అనౌన్స్ చేయాలి కదా చేసిందని సంబంధించి. SIRలో చాలా వరకు ఉదాహరణ అర్బన్ ఏరియాలో ఎక్కువ జరుగుతుంది. రీజన్ ఏంటంటే నేనే ఉన్నాను, నేను యాక్చువల్గా ఒక క్వార్టర్స్లో ఉన్నాను, అక్కడ నాకు ఓటు ఉంది. ఇప్పుడు సొంత అపార్ట్మెంట్లో వచ్చాను. ఇప్పుడు SIRలో ఆడికి వస్తారు అని నేను ఉండను, నేచురల్గా ఉండను. కాబట్టి ఒకళ్ళు నాకు ఓటు మీద ఆసక్తి ఉండి ఇది జరుగుతుందని తెలిస్తే వాడు BLO పోలింగ్ బూత్ ఆఫీసర్ సంప్రదించి నేను ఇక్కడికి వచ్చేసాను, అక్కడ లేకపోయినా చేయించుకోవడం, లేదా అడ్రస్ మార్చుకోవడం ఏదో చేయాలి. అంత సోహలు అయినప్పుడు ఏం చేస్తుంది, 2 సార్లు వస్తారు 3 సార్లు వస్తారు, పోతుంది. రెండోది, టౌన్లో ఎప్పుడు కూడా మనకు ఈ ఏమంటారు రెంటెడ్ హౌస్లో ఉండే ఎప్పుడు ఇదే సమస్య ఉంటుంది. ఈడికి మారుతూ ఉంటారు, ఉపాధి కోసం వచ్చి వెళ్ళిపోతారు. టౌన్లో ఎక్కువ ఓట్లు పోయే అవకాశం ఉంది. సహజసిద్ధంగా పోయేదని మనం ఏం తప్పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ కొత్త ఓట్లు చేర్పించే ఒక దశ ఉంది కాబట్టి అప్పుడు చేరుస్తా అనుకోవచ్చు. ఒక అనుమానం మీ మీద నాకు వచ్చేసిన తర్వాత జర్నలిస్ట్గా మీరు ఏం చేసినా నాకు అనుమానంగా కనపడుతుంది. ఎలక్షన్ కమిషన్ అనేది కేంద్ర ప్రభుత్వ చేతిలో కీలభంగం మారిపోయిందని అనుమానం వచ్చేసిన తర్వాత ఇంకా మీరు ఏం చేసినా దానికోసమే చేస్తానంటారు. ఎందుకు వచ్చింది ఎలక్షన్ కమిషన్? ఒకప్పుడు 3 మెన్ కమిటీ, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, లీడర్ ఆఫ్ అపోజిషన్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. దీంట్లో న్యూట్రల్ ఎవరు? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. ప్రైమ్ మినిస్టర్ ఒక రాజకీయ పార్టీ, ప్రతిపక్ష నాయకుడు ఒక రాజకీయ పార్టీ. న్యూట్రల్ వ్యక్తిని తీసేయడం ఏందో నాకు అర్థం కాదు. తీసేది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, క్యాబినెట్ ఆమోదించిన ఇచ్చారు. ఇప్పుడు ఎవరుంటారు? క్యాబినెట్ రిప్రజెంటేటివ్,
ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అపోజిషన్ లీడర్. మొన్న ఏమైంది, ఇద్దరిని పెట్టారు, కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరుని అపోజ్ చేసినారు, వాళ్ళిద్దరూ అంగీకరించారు, 2/1 కొట్టేసినారు, అయిపోయింది. ఇంకేముంది? ఒకటి ఒక డెమోక్రసీలో న్యూట్రల్ లుక్ ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ని తొలగించారు. పైపించి ఒక ఆర్గ్యుమెంట్ చేశారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి పనులు ఎక్కువ ఉంటాయి, టైం వేస్ట్ అంటే ఆ రోజు కోసం, ఎప్పుడో సంవత్సరానికి 6 నెలలకు 6 ఏళ్ళకో సంవత్సరానికి వచ్చే ఈ తతంగానికి. దానికి వాళ్ళు చెప్పినారు బెంచ్ నుంచి, మా బిజీ ఎంత బిజీనో మేము చెప్పాలని మాత్రం మీరు ఎందుకు చెప్తారని చెప్పినారు. అంటే Okay. దానికి వచ్చేసేసారు. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి తతం జరుగుతోంది. బెంగాల్లో ఆ 5,000తోనే ఎంతో ఓడిపోయినట్టుంది, 5,000 15,000తోనూ 50,000 ఓట్లు అక్కడ తీసేసినారు. స్టాలిన్ గారు 5,000 7,000తో ఓడిపోయినాడు, 1,00,000 ఓట్లు తీసేసినారు అంటారు. అసలు అన్ని డిఎంకే పడే ఓట్ల, ఇంకోట కానీ రీజన్ కనిపిస్తున్నది. తమిళనాడులో డిఎంకే ఓడిపోయిన దానికన్నా తీసేసిన ఓట్లు ఎక్కువ, బెంగాల్లో ఓడిపోయిన దానికన్నా తీసేసిన ఓట్లు ఎక్కువ. కొన్ని రోజులు అరుణ్ కుమార్ గారు చెప్పారు కదా, నా ఫోన్కి ఒకరు మెసేజ్ ఇచ్చారు, ఎప్పుడు ఓటింగ్ స్టార్ట్ కాకముందు కానీ మమతా బెనర్జీ ఓడిపోతా ఉంది, స్టాలిన్ ఓడిపోతా ఉందని. ఓడిపోయి అంచనా వేరు, ఓడిపోతుందని కాన్ఫిడెంట్ గా చెప్పడం వేరు. అంటే ఇది అర్థం ఏంటి అని లెక్కలు తీసుకొచ్చారు. కాబట్టి ఇంక ఈ అనుమానాలకి ఇంకా అంతు అదుపే ఉండదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ దీనిపైన సత్వరం ఒక బాగుంది అనే భావన కలిగితే అనుమానాలు రావు, వచ్చినా ప్రజలు నమ్మరు. లేకపోయినప్పుడు అనుమానాలు వస్తాయి, ప్రతి అనుమానాన్ని ప్రజలు నమ్మతారు. అది డెమోక్రసీకి అంత మంచిది కాదు. ఓకే, థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.